హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడూ మీ వెంట నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామోరంపుడి. ఈరోజు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. నిమ్మకాయల మాలను అస్సలు ఇంట్లో వేయకూడదు అనే విషయాన్ని, ఎందుకు వేయకూడదు అనేది కూడా మీకు షేర్ చేస్తాను. నిమ్మకాయల మాలను ఎవరు వేస్తారు, ఎక్కడ వేయాలి, అసలు ఇంట్లో ఎందుకు వేయకూడదు, ఇవన్నీ షేర్ చేస్తానండి. ముందుగా నిమ్మకాయల మాలను ఎప్పుడు వేయాలి, ఎవరికి వేయాలనేది తెలియజేస్తాను. గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయల దండలను వేస్తారు. అమ్మవారికి 108 నిమ్మకాయల మాలంటే చాలా ప్రీతండి. హిందూ సాంప్రదాయాలలో నిమ్మకాయలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ పూజ చేసినా, కొత్త బైకు కొన్నా, కారు కొన్నా, కొత్తగా ఇల్లు కట్టినా నిమ్మకాయల మాలను వాడుతూ ఉంటారండి. నిమ్మకాయలను ఎందుకంటే నిమ్మకాయలకు ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తారు. అందుకే వాటిని ఆయా సందర్భాలలో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా నిమ్మకాయలలో ప్రతికూల శక్తితో పాటు చెడు కళ్ళ దృష్టి, అంటే చెడు దృష్టితో ఎవరైనా చూసినా ఆ ప్రభావాన్ని తగ్గించే శక్తి పోతుందండి నిమ్మకాయలతో. అంటే అమ్మవార్లకు పూజించి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న నిమ్మకాయలు మాత్రమే నేను చెప్పేది. దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు వాటిని ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నట్లయితే నెగిటివ్ పవర్స్ అన్నీ దూరం అయిపోతాయి. శక్తి ఆలయాలలో గ్రామ దేవతలకు మాత్రమే వేస్తారండి నిమ్మకాయల మాలను. లక్ష్మీ అమ్మకు కానీ సరస్వతీదేవికి కానీ వేయరు నిమ్మకాయల మాలను. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు వేయకూడదు అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వారాహి అమ్మ పూజలు స్టార్ట్ అయినాయి కదండి. నవరాత్రులు 6 రోజుకి వచ్చాము. ఈ 6 రోజుల పాటు నేను చేసుకున్న విధి విధానాలు, నియమాలు అన్నీ మీకు షేర్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ నాకు తెలిసిన ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియచేద్దామని ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. లక్ష్మీదేవికి సరస్వతి అమ్మకైతే నిమ్మకాయల మాలను వేయరు. ఎవరికి వేస్తారు అంటే కాలస్వరూపమైన దుష్టశక్తుల పాలిట సింహస్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది. సప్త స్వరూపిణి అయిన సంహార క్రియ జరిగినప్పుడు, అంటే తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుందండి. అప్పుడు ఉగ్రరూపంగా ఉంటుంది. అమ్మను శాంతింప చేయడానికి ఈ నిమ్మకాయల మాలను వేస్తూ ఉంటారు. ఆ దేవికి స్వరూపాలైన గ్రామ దేవతలు ఉంటారు కదండి. మనకు ఎల్లమ్మ, పోచమ్మ అనే దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలు. ఆ దేవతలు కూడా మనకు రాత్రిపూట గ్రామ సంచారము, నగర సంచారం చేస్తూ ఉంటారండి. దుష్ట శిక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి టైంలో వీరత్వాన్ని ప్రతిబింబించే ఆ నిమ్మకాయల దండేనండి. అంటే ఆ నిమ్మకాయల దండని అమ్మవార్లకు వేసినప్పుడు శాంతపరుస్తారు. మనం నిమ్మకాయల దండ వేసినప్పుడు శాంతింపబరిచినట్లు అర్థము. అందుకే నిమ్మకాయల దండ ఇంట్లో వేయకూడదు. మనము సాత్విక రూపంలో అమ్మని ఆరాధిస్తున్నాం కాబట్టి మనం ఇంట్లో నిమ్మకాయల దండ వేయకపోవడం మంచిది. నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేశాను. ఇంకా ఎవరు తప్పుగా భావించకండి దయచేసి. ఇది నిజము, 100% నిజం కాబట్టి మీకు షేర్ చేశాను. తాంత్రిక పరమైన అర్థాలు ఉంటాయి కాబట్టే ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకోపోవడం మంచిదండి. దేవాలయాల్లో ఉంచిన నిమ్మకాయలను తెచ్చుకొని గుమ్మానికి కానీ, బైకులకు కానీ, ఒకవేళ అనారోగ్యంగా ఎవరైనా ఉంటే నిమ్మకాయని పిండి వారికి ఇచ్చినట్లయితే ఆ శక్తి అంతా అందులో నిండి ఉంటుందండి. అంత మంచిది నిమ్మకాయ కూడా. అలాంటి పిండి ఇవ్వడం, తాగడం అలా చేయవచ్చు. ఇప్పుడు ఈ పూజలో ఒక నిమ్మకాయ పెట్టుకొని పూజిస్తున్నాను. అది ఎలా కూడా మీకు షేర్ చేస్తాను. పూజ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ముందుగా మనము నవరాత్రులు వారాహి అమ్మవారిని సాత్వికంగా పూజిస్తున్నాం కదండి. చక్కగా అమ్మవారికి తులసి మాలను సమర్పించి పుష్పాలను అక్కడక్కడ అలంకరించుకొని చక్కగా అలంకరించుకున్నానండి. ఇంకా నేను ఇక్కడ లక్ష్మీ స్వరూపమే కదా, అమ్మవారు కూడా లలితమ్మ స్వరూపం కాబట్టి లక్ష్మీ ప్రతిమని ఇక్కడ ఉంచుకొని చక్కగా అమ్మవారికి నేను కుంకుమార్చన చేసుకుంటున్నాను. నిమ్మకాయలు మాత్రం అమ్మవారిని నేను ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మని నేను వారాహి అమ్మగా భావించి నేను నిమ్మకాయని అక్కడ పెట్టుకొని పూజిస్తున్నాను. అది ఎలా కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకా నేను పూజలోకి వెళ్ళిపోతున్నాను. అమ్మవారికి ఫస్ట్ శుద్ధ జలాలతోటి నేను ఇక్కడ మనము కలశ పూజ మా వారు చదువుతూ ఉంటే నేను ఇక్కడ చేస్తున్నానండి. కలశ పూజ చేసుకొని ఆ కలశంలో ఉన్న వాటర్ని మనం ఇక్కడ మొత్తం పూజా పీఠానికి కానీ మనం తెచ్చుకున్న నైవేద్యాలు, పుష్పాలకు అన్నిటికీ చల్లుకోవాలండి. ఎందుకంటే శుద్ధి అవుతున్నాయని అర్థము. ఇంకా దీపారాధన, బొజ్జ గణపయ్యకు దీపారాధన చేసుకొని ధూప నైవేద్యాలు సమర్పించుకున్నాను గణపయ్యకు. ఆ తర్వాత అమ్మవారికి ఆహ్వానం చెప్పుకున్నాను. ఎలా అంటే ఇది ప్రతిసారి చేసే పూజే కదండి. ఈ విధంగా మనము
శుచి శుభ్రత ముఖ్యము. ఈ పూజలో నియమాలు మాత్రం తప్పకుండా పాటించండి. అమ్మవారిని ఇక్కడ మనం సాత్విక రూపంలో ఆరాధిస్తున్నాము. ముఖ్యంగా సాత్విక రూపంలో ఉన్న దేవిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి వారాహి అమ్మని మనము ధర్మబద్ధమైన కోరికలను పెట్టాలి అమ్మ ముంగట. ధర్మబద్ధమైన కోరికలు ఎలా ఉండాలి అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. ఒకరు ఇలా అయిపోవాలి అని కాకుండా మన ఆర్థిక పరిస్థితులు, మనకున్న సమస్యలు, మనకు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉండడము, లేకపోతే ఇంట్లో అభివృద్ధి లేకపోవడము, నరదృష్టి, నరఘోష, ఇలాంటి వాటి గురించి అమ్మ ముంగట చెప్పి మనం ఈ సమస్యతో బాధపడుతున్నాం తల్లి, మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించు తల్లి అని వేడుకోండి, పాదాలు పట్టుకొని. అంతేకాని నిమ్మకాయల మాలను వేయడము, అమ్మని ఉగ్రరూపంగా మనం ఆహ్వానించట్లేదండి. సాత్విక రూపంలో మనం అమ్మని ఆరాధిస్తున్నాం కాబట్టి మనము ఇలాగ చేసుకోవడం మంచిది అని నా భావన అండి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని, అమ్మ దీవెనలు ఎప్పుడు మీ వెంట ఉండాలని కోరుకుండే దానిలో నేను ఒక్కదాన్నండి. అందుకే మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నిమ్మకాయని పెట్టుకోవాలి తప్పకుండా అని అనుకున్న వారైతేనండి, ఒక్క నిమ్మకాయని పెట్టుకోండి. ఇలా అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మనము అమ్మవారిని సాక్షాత్ అక్కడ భావించి నిమ్మకాయతో అంటే కొద్దిగా కుంకుమ తీసుకొని అర్చన చేసుకోండి. ఒకవేళ ఇవి రావు అంటే 12 ద్వాదశ నామాలు ఉంటాయండి అమ్మవారి, అవి చదువుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహార అంటే శాంతింప చేయడానికి అని మనకు గుళ్ళల్లో కూడా నిమ్మకాయ పులిహార ఖచ్చితంగా పెడతారండి. మనకు ఎక్కడైనా కూడా అడిగి చూడండి, నిమ్మకాయల మాలను ఎక్కడైనా ఇంట్లో వేసుకోవచ్చా, ఆ దీపారాధన కూడా ఇంట్లో అసలు చేయనివ్వరండి. ఇంకో విషయం వచ్చేసి అమ్మవారికి 6 రోజుల నుంచి మనం తదేకంగా అలానే చూస్తున్నాం కదా, ఆ బంగారు తల్లికి దిష్టి తగలకోకుండా ఇలా నిమ్మకాయ మీద హారతిలాగా పెట్టి నేను దిష్టి తీస్తున్నానండి. ఇలా చేయవచ్చు, కానీ నిమ్మకాయల మాల మాత్రం అసలు వేయకూడదు. ఒకవేళ నేను తప్పుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిస్తుంటే ఎవరైనా మీ దగ్గరలో ఉన్న పూజారిని అడిగి తెలుసుకోండి. తరువాత వచ్చేసి నిమ్మకాయతోటి, ఒకవేళ నిమ్మకాయ పైన హారతి కర్పూరం ఆగట్లేదు అనుకుంటే కొంచెం గంధం అంటించామనుకోండి, ఆగిపోతుంది హారతి కర్పూర బిళ్ళ. ఇలా వేసి అమ్మకి 3 సార్లు ఇట్లా తిప్పేసి చక్కగా అమ్మవారికి దిష్టి తగలకోకుండా, తల్లి నీకు దిష్టి తగిలిందా తల్లి, ఇన్ని రోజులు నైవేద్యాలు పెడుతూ ఉంటే మేమందరం చూస్తున్నాము, నీ చక్కని రూపం మేమందరం చూస్తున్నామని అనుకొని మనసులో నీకు దిష్టి తగలకూడదు అని భావించి దిష్టి తీసేసి తర్వాత హారతి ఇచ్చేసి చక్కగా అమ్మకి నెమలికల వింజామరులతో విసురుతూ మీరందరూ హ్యాపీగా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మరొక్క వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇదొక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించానని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ తప్పుగా ఎవరు భావించకూడదు, ఎందుకంటే నేను తెలుసుకొని మరీ చెప్పాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.